పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యే వివేకానంద విచారణ ముగిసింది. విచారణను స్పీకర్ వాయిదా వేశారు. ఈ నెల 19న మరోసారి హాజరు కావాలని వివేకానందను స్పీకర్ ఆదేశించారు. ఈ నెల 18న దానంపై పిటిషన్పై స్పీకర్ విచారణ చేయనున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని వివేకానంద ఆరోపించారు. ఈ 10 మంది శాసనసభ్యులు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో పోయినటువంటి 10 మంది శాసనసభ్యులను వారిని కాపాడే ప్రయత్నం పదే చేస్తూ వస్తుందని స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మరి ఈరోజు కడియం శ్రీహరి గారికి సంబంధించినటువంటి ఒక వాంగ్మూలానికి మరి నన్ను ఇక్కడ నోటీస్ ఇచ్చి పిలిపించారు. ఈరోజు ఇచ్చిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత మరి కడియం శ్రీహరి గారి తరపున న్యాయవాది ఈరోజే అపాయింట్ చేసుకున్నానంటే ఆయన 45 రోజుల నుంచి అంటే దాదాపు 45 రోజులు ఇచ్చి మేము రిప్లై ఇచ్చి ఈరోజు వచ్చి మాకు నోటీసులు అందలేదు, మీ రిప్లై అందలేదని చెప్పి సమయం కావాలని చెప్పేసి స్పీకర్ గారి దగ్గర మొరబెట్టుకోవడం మరి ఏ రకంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం నాటకాలు ఆడుతున్నదో దోబుసులు ఆడుతూ ఉన్నదో స్పష్టంగా తెలుస్తూ ఉన్నది.